గారు మాస్క్ విషయంలో మీకు అది ఎలక్షన్ మెటీరియల్ అయింది కదా, ఆ రోజు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఇదే పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని ఆయన హాస్పిటల్లో పిచ్చి హాస్పిటల్ అవన్నీ సెకండరీ ఆస్పెక్ట్, కానీ ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని దూషించిన విధానం దానికే పోలీసులు రియాక్ట్ అయ్యారు. మరి దానికి ఒక న్యాయం దీనికి ఒక న్యాయం ఎలా ఉంటుంది? అంబట్రాంబాబు ఇవాళ ఆయన గెలిచి ఎమ్మెల్యే మినిస్టర్ కాదు కదా, సామాన్య మానవుడు ఇవాళ ఈయనకో కొలమానం ఆయనకో కొలమానం ఎలా ఉంటుంది? అది మీకు ఎలక్షన్ మెటీరియల్ అయింది కదా ఇంజనీరింగ్కి. సో ఈ కంపారిజన్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఎందుకంటే వంశీ గారు చాలా బాగా చెప్పారు, వాళ్ళంతటి వాళ్ళే సింపతి కోసం అంటే ఎవడిల్లారు తగలబెట్టుకునే అంత బుర్ర తక్కువ పనులు ఎవరు చేయడు. మీ పార్టీ మీరు తగలబెట్టుకున్నారు కదా సార్, ఏది పిచ్చి పనులు చేసి వైసీపీ పార్టీని ఎక్కడ రాష్ట్ర మా పార్టీ అంటే ఆయనతో అదేలే మీరు కూడా అదేలే కానీ తగలబెట్టుకుంటాం కాదులే. ఇప్పుడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి నాకు తెలుసు, పట్టాభి పేరున అసందర్భ పేర్లపల్లికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి తెలుసు. నాకు తెలిసిన ఈ 2 ఉదంతాల్లోనూ దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ కాబడ్డారు, గౌరవ న్యాయస్థానం ప్రకారం బెయిల్ తెచ్చుకున్నారు, వాళ్ళకి ఎప్పులాలు పడుతున్నారు. కానీ అవినాష్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వంశీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ చుట్టూ రాజకీయం చేసుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ ఈ అంబట్రాంబాబు గారి ఇంటి మీద దాడికి గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ భర్త గారి ఆధ్వర్యంలో సమూహాలు వెళ్ళి కొట్టాయి. అది మనం ప్రత్యక్షంగా మీరు నేను అందరూ లైవ్లో చూసాం. ఒక ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యంలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజాస్వామ్య విలువలు, ఉదాహరణకి వంశీ కానీ కొడాల నాని కానీ మాట్లాడిన మాటలు అవి ప్రజాస్వామ్యాలు యాక్సెప్ట్ చేసి వాళ్ళని గెలిపించలేదు కదా. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళెవరండి అంటే పర్సనల్ వ్యంగ్యంటాలతో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు మీరు కౌంటర్ చూసుకోండి. వంశీ ఇంటి మీద దాడి జరిగింది, అలాగే కొడాల నాని ఇంటి మీద దాడి జరిగింది, నల్లపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి జరిగింది, అంబట్రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది, జోగి రమేష్ ఇంటి మీద జరిగింది. అలా మీరు క్రానికల్ ఆర్డర్లో వైఎస్ఆర్సీపీ మీద పర్సనల్ వ్యంగ్యంటాలు తీసుకోవడానికే మీరు ప్రయత్నిస్తున్నారు. ఆగండి, ఒక నిమిషం, అది అవ్వలేదు, ఒక నిమిషం ఆగండి, మా టైం చూడండి, మాకు తెలుసు మీరు ఇచ్చిన టైం. నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, వ్యక్తిగత దాడులకి మీరు కూర్చుని అధికారం మాకుంది కాబట్టి అనుకుంటే అంబట్రాంబాబు గారు నిజంగా చెప్పాలంటే ఎవరావిడ గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు ఆవిడ, నేను ఆవిడతో కొన్ని డిబేట్లు పార్టిసిపేట్ చేశాను, కానీ ఆవిడ చాలా చాలా సరళీకృతంగానే మాట్లాడేవారు. నేనే ఆశ్చర్యపోయాను, నా తల్లి స్థానంలో ఉంటుంది ఆవిడ, ఏంటి అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడుతుంది. దిస్ ప్రొవకేషన్ ఆయన గుడి నుంచి బయలుదేరుతున్న దగ్గర నుంచి కంటిన్యూస్ గా తిట్టుకుంటూ కర్రలు, పోలీస్ వ్యవస్థ అచేతన స్థితిలో లా అండ్ ఆర్డర్ని నాకు తెలిసి వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి పంపించాలి కదా సార్, చల్లచెదురు చేయాలి కదా. అది లేకుండా కర్రలు కటార్లు పట్టుకుని నిలబడితే ఇది ఎక్కడిది? దానికి తిరిగి అంబట్రాంబాబు గారు లేదా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి నువ్వు నేను కలిగిబడిన ఉదంతాలు ఉన్నాయా? ఇంకొకటి, ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో మెజరబుల్ ఫెయిల్యూర్ ప్యాథటిక్ గా కనబడుతుంటే అనితమ్మ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వీళ్ళందరూ పొలిటికల్ వ్యంగ్యంటాల గురించి లేకపోతే పొలిటికల్ లో మా వీటో పవర్ అన్న దగ్గర రాయల్ గారు ఇందాక కాపులు అన్న దగ్గర అన్న మీరు రాయలసీమ కదా కరెంట్ రాయల్ రెడ్డి సామాజిక వర్గానికి కాపనే రాస్తారు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి కాపనే ఉంటుంది. విషయం అయిపోయినండి, కాపు సామాజిక వర్గంలో రెడ్డి వాళ్ళు వచ్చి ఎలా చిచ్చు పెడతారు, వాళ్ళ కాపుని పరిగణించుకుంటుంది దగ్గర. మూడో విషయం, మీ పవన్ కళ్యాణ్ గారు లాగా అచేతన స్థితిలో ఉన్న కాపులు కాదు కదా, వైఎస్ఆర్సీపీలో ఉన్న అంబట్రాంబాబు గారు కానీ పేరుని కానీ కలిబడి తిరగబడి మాట్లాడుతున్నారు. ఒరిజినల్ వైబ్రేషన్స్ కనబడుతుంది మీ వాళ్ళు తిమ్మిడిగా కనబడలేదు. తెలుగుదేశంలో మీరు తెలుసుకోండి సార్, నేనే ముఖ్యమంత్రి మాత్రం నిలబడిన మాట పవన్ కళ్యాణ్ దగ్గర ఏ కుల ప్రాతిపదిక తెలుసుకోండి. నిజంగా కాపు ముఖ్యమంత్రి అయితే మేము కూడా స్వాగతిస్తాం సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళు ఎందుకు మేము మొయ్యాలి? మీరు కలిసిపోండి కలవకుండా పోండి, మాకు తప్పు జరిగిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ వేశారు, అవసరమైతే అరెస్ట్ చేస్తామంటున్నారు, పీకి పక్కన పడేస్తామంటున్నారు. ఇది కాదు ఏంటి సార్ పీక్ పక్కన పడేసేది? యాక్చువల్ గా ఈ విషయం ముందుగా తెలియదు అనుకుంటున్నారా? అవసరం ఏం చేస్తున్నాం? గత 5 సార్లు ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, 5 times ప్రెగ్నెంట్ అయింది. ఒక ఆడబిడ్డ పబ్లిక్ గా వచ్చి నేను 5 times నేను ప్రెగ్నెంట్ అయ్యని చెప్తాంది. అంటే ఇంచుమించుగా 1.5 సంవత్సరం నుంచి ఇతను ఎమ్మెల్యే అయినా ఒక 2-3 నెలలు స్టార్ట్ చేశాడు. 2-3 నెలల నుంచి జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ మసూదర్ రెడ్డి గారు మనం చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాం. 5 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యింది, 5 సార్లు అబార్షన్ అయ్యింది అని ఆవిడ చెప్తున్నారు. 5 సార్లు ఎవరైనా అబార్షన్ చేయించుకుంటారండి? ఒకసారి చెప్తాం సార్, పక్కన పెట్టండి సార్. కాదంటున్నాను. ఇప్పుడు కార్లో తీసుకెళ్లి ఇలా చింపేశారు, నాకు వెయిట్ చేశారు, ఇవన్నీ అయితే ఎందుకు ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు?
అదే కదా, కావాల్సింది. Income trust పెళ్లి చేసుకోవడానికి మోసం చేశాడు కదా. ఒక ఎమ్మెల్యే తీసుకెళ్లాడు, బలవంత పెట్టడానికి ట్రై చేశాడు, అది రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఒక టైంలో యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ మాట ఇచ్చాడు. ఆ పెళ్లి చేసుకున్న మాట ఇచ్చితే ఇంకంతా సమర్పించుకుంది, ఆమె యాక్సెప్ట్ చేసింది. లైఫ్ తీసుకున్నాడు, లైఫ్ తీసుకున్నాడు. ఏంటి సార్ ఇది? అది చెప్పిందే కదా, నేను చెప్పాను కదా, ఒక ఆడబిడ్డ చెప్పేది ఏంటి? నేను అన్ని పక్కన చూసినట్టు చెప్తా ఉన్నాను సార్. ఏం సార్ ఇదంతా? రెస్పెక్ట్ వినండి, అమ్మాయి మాట. సార్ అమ్మాయి సునీత శర్మిల కూడా చాలా మాట్లాడారు సార్. అయ్యేనండి అయ్యేనండి, సునీత శర్మిల గారు కూడా చాలా చెప్పారు. మాకెందుకు అయ్యే పట్టావు అన్న అంటే ముఖ్యమంత్రి అప్పట్లో ఓకే. మా ముఖ్యమంత్రి ఇంట్లో